అన్నమయ్య జిల్లా పొంగునూరు పరిధిలో దేవాలయాల వరుస విగ్రహాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. శ్రీకృష్ణ దేవరాయలు క్రాస్ వద్ద నిర్వహించిన వాహనాల తనిఖీల్లో మదనపల్లికి చెందిన ఎలగపల్లి ప్రభాకర్ను అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసిన పంచలోహ విగ్రహాలు, ఇత్తడి హంస జ్యోతులు, కంచు గంటలను విక్రయానికి తీసుకెళ్తుండగా నిందితుడిని పట్టుకుని పూజా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సోమల, చౌడేపల్లి, సదూం, నిమ్మనపల్లి ప్రాంతాల్లోని ఆలయాల్లో ఇతను వరుస చోరీలకు పాల్పడినట్లు తేలింది. చోరీకి ఉపయోగించిన ఆటోను సీజ్ చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు. ఈ కేసును విజయవంతంగా ఛేదించిన పొంగునూరు పోలీసులను అధికారులు అభినందించారు. దేవాలయాల్లో జరుగుతున్న దొంగతనాలకు సంబంధించి గౌరవ అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మదనపల్లె డిఎస్పీ సార్ గారి పర్యవేక్షణలో సదరు ముద్దాయిల కోసము స్పెషల్ టీంను ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా ఈ దినం ఉదయం మన శ్రీకృష్ణ దేవరాయల క్రాస్ వద్ద ఒక ఆటో వస్తూ ఉండి బజాజ్ ఆటో ఏపీ 39W8158 బజాజ్ ప్యాసింజర్ ఆటోను ఆపగా అందులో ఒక వ్యక్తి పోలీసును చూసి పారిపోవడం ప్రయత్నించగా ఆ వ్యక్తిని మేము పట్టుకొని విచారించగా ఆ వ్యక్తి పేరు ఎలకపల్లి ప్రభాకర్, వయసు 39 సంవత్సరాలు, తండ్రి పేరు వై కుమార్. ఇతని స్వగ్రామము పీలేరు మండలం ఎర్రగుంట్లపల్లి. అయితే ప్రస్తుతం మదనపల్లి టౌన్లో మొలకల్దిన క్రాస్ వద్ద బాడుగా ఇండ్లు తీసుకుని నివసిస్తున్నాడు. అతను తన విచారణలో భాగంగా నిందితుడు పొంగునూరు మండలంలో మన గూడూరుపల్లి క్రాస్ వద్ద బోయకొండ గంగమ్మ టెంపుల్లో ఈ నెల 17వ తేదీన 2 గంటలు ఈ పూజ చేసే వస్తువులు దొంగిలించినట్లు అంగీకరించాడు. అదేవిధంగా సోమల మండలము, నిమ్మనపల్లి, చౌడేపల్లి, సదుం మండలాల్లో కూడా దొంగతనాలు చేసినట్లు చెప్పాడు.